హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఏమే ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. ఏమే ఆఫ్టర్ ఆల్ ఉప్మా చేయడానికి ఎంతసేపే? ఏంటి ఆఫ్టర్ ఆల్ ఉప్మానా? అవును, ఇంతకి మీకు ఉప్మా ఎలా చేయాలో తెలుసా? తెలుసు. ఎలా? ఏముంది, నూనె పోసి పోపులేసి నీళ్లు పోసి ఉప్మా వేసి ఉడికించడం అంతే. అంటే మీకు ఉప్మా ఎలా చేయాలో తెలుసన్నమాట. అదే కదా చెప్తుంది. వెరీ గుడ్, రెండైతే ఉప్మా చేద్దురు. ఏం మాట్లాడుతున్నావే? నేను ఇక్కడ ఉప్మా చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ఆఫీస్కి ఎవరు వెళ్తారు కదా, అందుకే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. మూసుకొని కూర్చోండి, ఉప్మా వస్తుంది. ఇంత కసురుకుంటున్నావేంటే? ఆఫ్టర్ ఆల్ ఉప్మా చేయడానికి ఇంత క్లాస్ పీకాలా? అవును, పీకుతా. ఎందుకు? రాత్రి మీరేమన్నారు? నాకు 2 చీరలు కొనిస్తానని చెప్పారు. 2 రోజులైంది, ఇప్పటికి కనీసం జాకెట్ ముక్క కూడా కొనివ్వలేదు. అమ్మా, ఇదన్నమాట అసలు నిజం. అందుకేనా ఈ లేట్ ఉప్మా? ఒక్క నిమిషం. గిరి, మీ షాప్కి కొత్త చీరలు ఏమైనా వచ్చాయా? వస్తే అవన్నీ ప్యాక్ చేసేయి. చెప్పానే. ఏమండి, నేనంటే మీకు ఎంత ఇష్టమండి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేనంటేనే నీకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు నువ్వు ఉప్మా ఇవ్వలేదు నాకు. ఏమండి, ఇప్పుడే ఒక్క నిమిషంలోనే వేడి వేడి ఉప్మా తీసుకొస్తాను, ఉండండి. ఏమే? వచ్చారా? లేదు, ఆఫీస్లో ఉండి నీకు ప్రొజెక్టర్ ద్వారా కనిపిస్తున్నా. సరసాలు. దీనికి ఏం తక్కువ లేదు. అవునండి, చీరలేమండి. చీరలేంటే? అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ చీరలోనికి ఫోన్ చేసి చెప్పారు కదా. ఓసే పిచ్చిదానా, నేనేం చెప్పానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకో. ఒక్క నిమిషం. గిరి, మీ షాప్కి కొత్త చీరలు ఏమైనా వచ్చాయా? వస్తే అవన్నీ ప్యాక్ చేసేయి. చెప్పానే. ఏమండి? పిచ్చిదానా, నేను వానికి ఫోన్ చేసి చీరలు ప్యాక్ చేసి ఉంచు అన్నాను, అంతేకాని కొనుక్కొని తీసుకొస్తానలేదే పిచ్చిదానా. పిచ్చిదానా. అది సరే గాని, మొన్న మీ పుట్టింటికి వెళ్ళావు కదా? అవునండి. మరేదో తెస్తానన్నావు కదా? అవునండి. మరి ఏదే? ఒక్కసారి ఆ రోజు నేనేమన్నాను గుర్తు తెచ్చుకోండి. ఏమండి? ఏంటే? నేను మా పుట్టింటికి వెళ్తానండి. ఏం రోగం? రోగం కాదండి, మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిడ్డ వాళ్ళ కూతురు పెద్ద మనిషి అయిందంట. అయితే రమ్మన్నారండి, వెళ్తానండి. ఏం అక్కర్లేదు. అలాగా? నాన్న, మీ అల్లుడికి ఒక చైను, మీ మనవడికి ఒక బైకు, నాకు ఒక బంగారు నెక్లెస్. చెప్పానండి. ఇప్పుడే నీకు తత్కాల్లో టికెట్స్ బుక్ చేస్తా. అవును, అవన్నీ మీ నాన్నకి చెప్పావు కదా? నేనంది కూడా అదేనండి, మా నాన్నకు ఫోన్ చేసి చెప్పా, అంతే. కొనివ్వమని అనలే. అబ్బా, నీకు పెద్ద దండమే తల్లే. ఎరా, కాలేజీకి పోలేదా? ఈరోజు మా స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ తాత చనిపోయాడు, అందుకే హాలిడే ఇచ్చారు. ఏంటో నీ పనే బాగుంది, తాతలు చచ్చిపోతే కూడా హాలిడే ఇస్తున్నారు. సరే, ఇంట్లోనే మూసుకొని కూర్చో, ఎంజాయ్. ఓకే. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. ఏంటి తాజా వార్త? ఏంటి ఆ తాజా వార్త అనుకుంటున్నారా? అవును, ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగే ఒక వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఏంటి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడా? ఎలా? ఏంటి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అని అనుకుంటున్నారా? అవును, ఆ బేవర్స్ వ్యక్తి ఒక రిచ్ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో
ఆ అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తి సగం వాటా ఈ బేవర్స్ గాడి పేరు మీద రాశారు. దీంతో ఆ బేవర్స్ గాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇంతటితో ఈ బ్రేకింగ్ న్యూస్ సమాప్తం. టాటా, బాయ్ బాయ్. ఈ విషయం వెంటనే మా గ్యాంగ్కి చెప్పాలి. చెప్తా. ఏమండి? అబ్బా, ఏమండి? అమ్మ, ఏమండి? అయ్యా, ఏమండి? నువ్వు ఏమండి 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 అని 3 సార్లు అన్నావంటే నా పర్సుకు చిల్లు పడ్డట్టే. అబ్బా, ఆపండి మీ సరసాలు. అవునే, నేనంటే నీకెంత ఇష్టం? నాకా? ఆ, అవును. ఇప్పుడు నా చీరలను నా నగలను కింద పడేస్తే అవి మొగుడా 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 అని అంటాయి తెలుసా? ఏంటే, నీ చీరలు నన్ను మొగుడా 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 అని అన్నంత మాత్రాన నువ్వు నన్ను ఇష్టపడ్డట? అవునండి. ఎలా? ఇప్పుడు నాకు చీరలు నగలు అంటే ఇష్టం కదా. తెలుస్తుంది. ఆ, మరి నేను ఇష్టపడేవి మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడు నేను ఇష్టపడ్డట్టే కదా. ఓహో, నువ్వు అలా వచ్చావా? అవునండి. సర్లే గాని ఇందాకటి నుంచి ఏంటే ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏంటి? అదా? ఆ, అదే. ఈ, మరి మరి మొన్న మీరు బిర్యానీ తినిపిస్తా అన్నారు కదా. అవును. మరి ఎప్పుడు తినిపిస్తారండి? ఓ, అదా. ఆ, అదే. ఏముంది, నువ్వు వంటింట్లోకి వెళ్ళి చికెన్ బిర్యానీ చేసుకొని తీసుకొని రా. ఏంటి, నా చేతులతో? ఏంటి, ఈ నా చేతులతో నీకు గోరు ముద్దలు తినిపిస్తా. అదేంటండి, మీరు హోటల్లో తినిపిస్తా అన్నారు కదా. పిచ్చిదానా, హోటల్లో తిన్నా ఇంట్లో తిన్నా ఇందులోకే కదా పోవాల్సింది. ఆ, అవునండి. మరి ఈ మాత్రం దానికి ఎక్కడైతే ఏంటే? మీరు ఎప్పుడు ఇంతే. మమ్మీ, నేను బయటకు వెళ్తున్నా. సరేనా? అరే ఆగరా, బా తొందరగా చెప్పు డాడీ. ఏంట్రో, ఏదో పెద్ద అర్జెంటు పని ఉన్నట్టు వెళ్తున్నావు? ఖాళీగా బేవర్స్గా తిరగడానికే కదా. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు డాడీ? బాగైందా? అరే, నువ్వు చదువుకోవడానికి భయపడుతున్నావా? లేదు, చదివే నన్ను చూసి భయపడుతుంది డాడీ. ఎలారా? ఎందుకంటే ఎక్కడ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో అని. అరే, నువ్వు అసలు పుస్తకాలు చదవడం అవసరం ఉంటావా? ఏంటండి మీరు చదవకపోతే చదవట్లేదంటారు, చదువుతానేమో ఎందుకు చదువుతున్నానంటారు? ఏంటండి మీరు? వాడు పనికొచ్చే పుస్తకాలు చదివితే నాకేం ప్రాబ్లం లేదు. మరి ఏం చదువుతున్నానండి? సినిమా వార్తలు. మమ్మీ, నేను జంప్. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. అవునే, ఇది ఇల్లా లేకపోతే హోటలా? ఇన్ని వంటలు చేస్తున్నావు? అబ్బా, ఉండండి, దిష్టి తగులుతుంది. దిష్టి కాదు, నువ్వు చేసే వంటలకి నాకు నాకు విరేచనాలు వస్తున్నాయి ఇక్కడ. అబ్బా, ఉండండి, మీ సరసాలు బాబు వింటే నవ్వుతాడు. ఏంటి, ఇది సరసమా? వాడో బాబు. ఆ, అబ్బా, మన బాబుకు దిష్టి పెట్టకండి. అబ్బా, మరి సంపాదించింది తినడానికి కాకపోతే మరి దేనికండి? ఏమే, అసలు నీకు ఆకలిని ఏమంటారో తెలుసా? ఆ, ఏమంటారు? ఆకలే అంటారు. ఏంటో, నిన్ను పెళ్లి చేసుకున్నాక అటు వాణ్ణి మేపలేక ఇటు నిన్ను మేపలేక నేను గడ్డి తినాల్సి వస్తుంది. గడ్డి. ఏమండి? ఏంటే? నాకు తెలియకుండా మీరెప్పుడండి గడ్డి తింటున్నారు? ఓసై, ప్రేమగా పిలిస్తే ఏ ముద్దు ఇవ్వడానికో పిలిచావనుకున్నానే. ఇలా గడ్డి ఎక్కడ తింటానో తెలుసుకోవడానికా? రావేరా, ఇద్దరం కలిసి తిందాం గడ్డి. నీలాంటిదే ఫ్రీగా వస్తుందని ఇంట్లో పెరిగిన గడ్డి తినేదంట. ఏంటండి, నేను ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మీరు కసురుకుంటున్నారేంటి? ఏంటి, దీన్ని రొమాన్స్ అంటారా? హీరో హీరోయిన్తో రొమాన్స్ చేస్తే దాన్ని రొమాన్స్ అంటారు. మరి నేను? పోయే కాలం అంటారు.